నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఏపీపీఎస్సీ 1051 పంచాయతీ సెక్రటరీకి సంబంధించి గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేసిందో దానికి సంబంధించి ఏదైతే మనకి ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్కి సంబంధించి ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ అయితే మనకి విశాలాంధ్ర న్యూస్ పేపర్లో ఈరోజు రావడం జరిగింది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే విషమ పరీక్షా కేంద్రాలు, రవాణా సౌకర్యం లేక అభ్యర్థుల ఆగ్రహం, పరీక్షా వాయిదాకు వినతి, పట్టించుకోని ఏపీపీఎస్సీ, మార్పులు ఉండవని వెల్లడి, గ్రూప్ 3 అభ్యర్థులకు మారుమూరు ప్రాంతాల్లో కేంద్రాలు. ఈ హెడ్లైన్స్తో మనకి ఈరోజు విశాలాంధ్ర న్యూస్ పేపర్లో గ్రూప్ 3 నోటిఫికేషన్కి సంబంధించి న్యూస్ అయితే రావడం జరిగింది, అంటే ఎగ్జామ్కి సంబంధించి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే ఏపీపీఎస్సీ పంచాయతీ కార్యదర్శి గ్రూప్ 3 పరీక్ష ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. ఆఫ్లైన్లో ఓఎంఆర్ షీటు ద్వారా నిర్వహించే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 21న అంటే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. సిలబస్ 2 సెషన్లుగా విభజించి 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 13 జిల్లాల్లో మొత్తం చూసుకుంటే 1051 పోస్టులు ఉండగా 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2తో పోలిస్తే గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి పోస్టుకు పోటీ బాగా పెరిగింది. గ్రూప్ 3 అభ్యర్థులకు ఈ నెల 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచారు. వాటిని డౌన్లోడ్ చేసుకున్న వారంతా పరీక్షా కేంద్రాల విషయంలో ఆందోళన చెందుతున్నారు, గందరగోళానికి గురవుతున్నారు. విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షలకు ఆయా జిల్లాలో ప్రధాన కేంద్రంలో కానీ ప్రధాన నగరాల్లో కానీ పరీక్షా కేంద్రాలు ఎంపిక చేస్తారు. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడలో లేదా సమీప గ్రామాల్లో పరీక్షా కేంద్రాలు ఉండేవి. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే కనుక జిల్లా కేంద్రాల్లో కాకుండా వేరే చోట పరీక్షా కేంద్రాలు నిర్వహించేవారు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే మనకి పరీక్షా కేంద్రాలు అనేవి చాలా దూరంగా ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే తమకి అసౌకర్యం కలుగుతుందని చెప్పి చాలామంది పరీక్ష అంటే గ్రూప్ 3ని వాయిదా వేయాలని చెప్పి చాలామంది వినతి పత్రాలను వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు మనకి విశాలాంధ్ర న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ డ్రైవ్లో ఈ న్యూస్ ఆర్టికల్స్ అనేవి అప్లోడ్ చేసి మీకు ఇస్తాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మరొకసారి అయితే చదవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. అదేవిధంగా ఈ గ్రూప్ 3లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు కూడా ఎగ్జామ్ రాయడంలో వాటిని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.